పెళ్లి చేసుకున్నటువంటి యువకులు బయటకు వస్తా ఉన్నారు, వాళ్ళు సపరేట్ కాపురాలు పెడతా ఉన్నారు. ఉన్న సెంటింట్లో ఉండే పరిస్థితుల్లో బయటకు వచ్చి కాపురాలు పెట్టడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి సెంటు స్థలం కోసం మరి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారంటే ప్రభుత్వాలు పేదరైతులు ఎక్కున్నారు. వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలే. ఎవరైతే 5 ఎకరాల్లో ఉన్నటువంటి రైతు ఉన్నాడో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలు కిందకి వస్తారు. 5 ఎకరాల పైన ఉన్నటువంటి రైతు కిందకి వస్తారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో కౌదాలుగా తయారవుతా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఎవరు అడగాలి ఈ సమస్యల మీద? ప్రభుత్వాలేమో హామీలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చాడు. అసలు ఎవరు ఇవ్వలేని హామీలు గతంలో 2014 ఏటువంటి తప్పు చేసినా మళ్ళీ అదే తప్పు చేస్తా ఉన్నాడు. ఇది తప్పనేటండి. ఎందుకంటే ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అమ్మ ఓడిస్తానన్నాడు. పుట్టిన ప్రతి బిడ్డకి అమ్మ ఓడిస్తానన్నాడు. చదువుకునే ప్రతి వాళ్ళు ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ప్రతి మహిళకి 60 సంవత్సరాల మహిళకి నెలకు 10,000 ఇస్తానని చెప్పాడు. చదువుకున్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తానని చెప్పాడు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పాడు. ఫ్రీ బస్ అన్నాడు. 6 సూపర్ 6 తో పాటు అనేక రకాల హామీలు, దాదాపు 50 రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. సరే వచ్చావు, సంతోషము. జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు, మంచిది, సంతోషమే. మరి వచ్చి ఏం చెప్తా ఉన్నావు? పబ్లిక్ అసెంబ్లీలో బయట ప్రెస్ ముందు చెప్తా ఉన్నాడు, నేను హామీలు అనేక హామీలు ఇచ్చాను, భయం అవుతా ఉందని చెప్తా ఉన్నాడు. ఎందుకు భయం అవుతుంది? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అయినటువంటి వ్యక్తి నువ్వు ఎందుకు భయం అవుతుంది? నాకు అర్థం కాలేదు. చెప్పే ముందు తెలియదా మీకు? మీరేమన్నా తెలియనటువంటి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా దక్షిణ మీరేమన్నా అన్నీ తెలుసు కదా. మరి ఇవన్నీ అమలు చేసిన అవసరం ఉంది కదా. మనం కూడా స్వాగతిస్తా ఉన్నాం. సూపర్ 6 పథకాలను స్వాగతిస్తా ఉన్నాం. మీరు అమలు చేయాల్సిందే. ఇప్పటివరకు ఒప్పు పట్టుకున్నాం, ఇంకా ముందే ఒప్పు పట్టుకుంటాం. ఈ ప్రభుత్వానికి మనం అవకాశం ఇద్దాం. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. పేదవారికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయాల్సిందే. ఇప్పటికే చాలా మంది తల్లులు పాపం అమ్మఒడి రాగా చాలా మంది స్కూల్స్ లో డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో అనేక మంది చూస్తా ఉన్నాం. గ్రామాల్లో అప్పుడే వ్యతిరేకం వస్తా ఉంది. ఇవన్నీ ఇవ్వకపోవడంతో గ్రామాలకు రైతులకు 20,000 ఇస్తానన్నాడు. రైతు వరకు డబ్బులు ఎండి ఆఫీస్ లో ఏదైతే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ అధికారులు ఈరోజు యథేచ్ఛగా ఈరోజు అభివృద్ధి పాల్పడుతున్నారు. మరి దీన్ని ఎవరు అడగాలి? ఇట్లాంటి భూ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం లేదు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి కోనేరు రంగారావు గారిని ఒక కమిటీ వేసి, ఆయన పేరు మీద కమిటీ వేసి, అయ్యా బాబు మొత్తం రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాలు, 2 లక్షల ఎకరాలు ఉన్నాయో మొత్తం తేల్చండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాంతో రాష్ట్రమంతా గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. మేము ఒకటే కోరుతా ఉన్నాము, మరి సూపర్ 6 పేరుతోన, ముఖ్యమైన హామీల పేరుతోన చాలా హామీలు ఇచ్చాడు. కానీ వాటిలో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఓన్లీ పెన్షన్లకు మాత్రము పెంచి వాటిని అమలు చేస్తూ ఉన్నాడు. మరి రేపే మన కర్నూలు జిల్లాకు కూడా వస్తూ ఉన్నాడు ఆ పెన్షన్లు ఇవ్వడానికి. ఓకే, దానికే మాకు స్వాగతిస్తాం. కానీ మిగతా పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజలంతా కూడా మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఆ పథకాలు అమలు చేయకోకుండా కాలయాపన చేయడము, జాప్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆ పథకాలను అమలు చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆ పథకాలకు పేర్లు మార్చినాడు. అమ్మ ఒడిని తల్లికి వందనం అన్నాడు, పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ అన్నాడు. ఇట్లా రకరకాల పేర్లు మార్చినాడు తప్ప వాటిని ఎప్పటి నుండి అమలు చేస్తాడు చెప్పడం లేదు. ప్రజలు మరి మభ్యపెట్టి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి వీటిని ఖచ్చితంగా అమలుకు పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకుంటే రాబోయే కాలంలోన ఒక 6 నెలల తర్వాత మరి వాటి అమలు కోసం మరి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ, మరి ప్రజా సంఘాలని, వ్యవసాయ కార్మిక సంఘం అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వాటి అమలు కోసం ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఏవైతే హామీలు ఇచ్చాడో ఇంతవరకు కూడా హామీల పరిస్థితి ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని స్వాగతిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భూ సమస్యలు అనేక ఉన్నాయి. ఈ రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా అసెంట్ భూములు ఈ రోజు పెద్దల చేతుల్లోకి పోతా ఉన్నాయి. వాటిని ఆపాలని చెప్పేసి మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో భూ సమస్యలతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ చట్టంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ రోజు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు నివసిస్తా ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేద ప్రజల కాలనీల్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామీణ అభివృద్ధి జరగాలని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వారికి
మరి అదేవిధంగా నివసిస్తా ఉన్నారో ఆ పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కనీస వస్తువులు మెరుగుపరచాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ డిమాండ్ చేస్తా ఉంది. భూ సమస్యలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయి. భూ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 30 లక్షల ఎకరాల భూములు ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం చేతిలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క పేద ప్రజల చేతిలో ఈ భూములు ఈ రోజు సక్రమంగా లేవు, రికార్డులు సక్రమంగా లేవు, రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేవు. రెవెన్యూ రికార్డులు ఖచ్చితంగా ఈ రోజు వారందరూ కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఈ రోజు దాదాపుగా 10 రోజుల నుంచి కూడా కొనసాగుతా ఉంది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రోజు పూర్తిగా పక్కకు పోతా ఉన్నాయి. లడ్డు వ్యవహారము మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిందని మేము కూడా కోరుతా ఉన్నాం. అది మంచిదైతే సిట్ వేశారు కాబట్టి అది అధికారులు చూసుకునేటువంటి పని కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఏదైతే హామీలు ఇచ్చారో వాటిపైన హామీలు అమలు పరిచే విధంగా చేయకుండా దీన్ని పక్కదారి పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని విడనాడి లడ్డు వ్యవహారాన్ని పక్కన పెట్టి పేద ప్రజానికి కనిపించినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.